చూస్తానే, నీ సంగతి తేలుస్తా, నీ అంతు చూస్తానే. ఆ ముసలిదాని తోలు కూడా ఇలాగే కాలిపోతుంది. చెప్తా, కాలిపోయేలా ఈ యాసిడ్ దాని మీద పోస్తా. ఎంతకీ అది ఎక్కడుంది? నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నా చేతికి రింగ్ పెట్టేంత వరకు చెప్పలేదేంటార్యా? ఎప్పుడూ సీరియస్గా ఉండే నీకు సిగ్గుపడ్డం తెలీదనుకుంటా. ఇప్పుడు నేను తనలా సైలెంట్గా ఉంటే మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు అర్థమే ఉంటుంది. ఇప్పుడే ఆర్య దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతా. తన మనసులో నా మీద ఇంకెంత ప్రేముందో తెలుసుకుంటా. ఫోన్లో మాట్లాడకుండా నాతో మనసు వైపు మాట్లాడొచ్చుగా. నీకు బ్రెయిన్ ప్రాబ్లమే అనుకున్నా, హార్ట్ ప్రాబ్లం కూడా ఉందా? ప్రేమలో పడితే ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తాయి. వాటిని పెంచి పోషిస్తే థ్రిల్గా ఉంటుంది తెలుసా? తెలియదు గాని నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవచ్చా? నీ గుండెల్లోనే ఉన్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? తిక్క మాట్లాడుకు. ఏమైంది నీకు? మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నువ్విలా మూడీగా ఉంటే నేను అప్సెట్ అవుతాను. మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందా? ఎప్పుడు? ఇదిగో, నువ్వు ఇలాంటి విషయాలు జోక్ చేస్తే నాకు కోపం వస్తుంది. పబ్లిక్ లో నా వేలికి రింగ్ తొడిగి కృష్ణ నాకు కాబోయే భార్య అని హీరోలా చెప్పావు. ఇప్పుడు నన్ను ఏడిపించాలని కామెడీ చేయకు. హలో, కొంచెం వాస్తవంలో బతకడం నేర్చుకో. నిన్ను అమెరికా పంపించకూడదనే నీ చేతికి రింగు పెట్టాను. నువ్వు నా కాబోయే భార్యవన్నా, కలిసి కాపురం చేస్తున్నావన్నా అది కేవలం నిన్ను కాపాడటం కోసమే. అంటే ఇదంతా ఉత్తుదేనా? బంగారందే. నువ్వే ఎక్కువ ఊహించుకుని కంగారు పడుతున్నావు. ఎంగేజ్మెంట్ అంటే దానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. పూలు పళ్ళు తెచ్చి పూజిస్తారు కానీ ప్రేమించరు సార్. నీ మనసులో నేనున్నాను. నేను అమెరికా వెళ్లకుండా నీ కళ్ళెదుటే ఉండాలని పోలీసుల ముందు నా వేలికి రింగ్ తొడిగావు. ఇప్పుడేమో అంతా తూచన్నట్టు మాట్లాడుతున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది?
నువ్వు మా ఇంటిని వదిలి వెళ్ళిపోవటం నాకు, అమ్మకు, అమృతకు ఎవరికి ఇష్టం లేదు. నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్వి. ఫ్రెండ్గా ఉండాలని రింగ్ ఎవరు తొడగరు. నువ్వు ఇండియాలో ఉండాలని ఎంగేజ్మెంట్ అయినట్టు నటించానని రాత్రే నీకు చెప్పాను. అలా పోలీసులు నమ్మించినందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. పోలీసులను నమ్మించి నన్ను మోసం చేశావా? అరే నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందులో మోసం ఏముంది? నా చేతికి రింగ్ ఉంది, దాని వెనక బ్రహ్మ ఉంది, అంతేగా? నీకు బిజినెస్ చేయడమే కాదు, మనసు ముక్కలు చేయడం కూడా వచ్చనమాట. కృష్ణ, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎనఫ్, చాలు. వాస్తవంలో బతుకుతున్న నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని భ్రమలో బతికేలా చేస్తారు. ఐ హేట్ యు. ఇది గోల్డ్ అయినా జరిగిందంతా ఒక డ్రీమ్ అనుకోమని ఎంత సింపుల్ గా చెప్పావు కదా, అంతే సింపుల్ గా ఈ రింగు తీసి నీ మొహాన్ని కొడతాను. ఈ రింగ్ కూడా గట్టిగా పట్టేసుకుంది. చిటు కూడా నాలాగా పిచ్చిదే, పట్టుకుంటే వదలదు. నిజంగా రావట్లేదు. ఎంగేజ్మెంట్ నిజం అనుకుంది. దీనికేం తెలుసు? ఇప్పటిదాకా నాకే తెలీదు. ఏయ్ రావే, రా. ఇలా రాదు, సబ్బు పెట్టి పీకి పారిస్తాను. రాకపోతే పెళ్ళైన కత్తిరిస్తాను. గుండె ముక్కలైంది, ఈ వేలు ముక్కలైతే ఏంటంట? ఈ రింగ్ తీసి మొహన కొడతాను. బా నురుగొస్తుంది కానీ రింగ్ రావట్లేదు చూడు. ఏంటి కృష్ణ, ఉంగరం రావట్లేదా? ఇస్తానుండవయ్యా. ఇది ఇలా కాదు, ఈ వేలు కట్ చేసైనా సరే నీకు రింగ్ ఇచ్చేస్తాను. వీళ్ళది చాలా మంచి జంట అని ఆ దేవుడే నిర్ణయించినట్టున్నాడు. అందుకే నా మనసులో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన పుట్టిస్తున్నాడు. ఆర్య, కృష్ణ పేర్లు కూడా జోడీగానే ఉన్నాయి.
ఈ ముసలిదేంటి ప్రతిసారి తప్పించుకుంటోంది? ఇలా కాదు, డైరెక్ట్గా దీని రూమ్కెళ్ళి తలుపు లాక్ చేసి మరి ఈ యాసిడ్ దాని చేతి మీద పోస్తాను. ఏయ్ శకుంతల, ఎందుకు డోర్ లాక్ చేసావు? చెప్తా. ఏయ్ వదులు, వదులు, చేయి నొప్పిగా ఉంది, వదులు. వదలడానికి రాలేదే ముసలి నక్క. ఇందాకటి నుంచి నిన్ను పట్టుకుందామంటే దొరకకుండా తిరుగుతున్నావు. అందరి ముందు హాస్పిటల్లో నన్ను కొడతావా? ఈ చేత్తోనేగా నన్ను కొట్టావు? ఈ చేత్తోనేగా కదా? ఏయ్ నొప్పి, వదులు. వదలడానికి కాదే నీ చెయ్యి మెలిపెట్టింది. ఇందాకటి నుంచి చెరువులో చేప జారినట్టు జారిపోతున్నావు. ఇదే చేతి మీద, ఇదిగో ఇటు చూడు. నన్ను కొట్టిన ఈ చేతి మీద ఇదిగో ఈ యాసిడ్ పోస్తే అప్పుడు నా పొగ చల్లారుతుంది. ఎందుకు నేను నీ రుణాన్ని ఉంచుకోవాలో చెప్పు. తీర్చుకుంటా. పిన్ని గారు,
కాస్త ఓర్చుకోండి. నొప్పి బానే ఉంటుంది. ఆ? వద్దు శకుంతల, వద్దు. ముసల్దాన్ని నన్ను వదిలే. ఇంకో తప్పు చేసి పాపాలు చిట్టా పెంచుకోవద్దు. చిట్టా పెరిగిన కొద్దీ నీకే బాధలు పెరుగుతాయి. నువ్వు చేసిన పాపాలు నీ వెనకే తిరిగి నిన్నే మింగేస్తాయి. ఇంతకు ముందు జరిగింది కూడా అదే. నీ వల్లే నీ కూతురు బాధపడింది. నందిని హాస్పిటల్లో చేరింది. అయినా నీకు బుద్ధి రాలేదు. ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అన్నీ నీకే అర్థమవుతాయి. నీతులు చెప్పే ఓపిక నీకున్నా వినేందుకు నేను సిద్ధంగా లేను. ముసలి, నా మాట విని మర్యాదగా నేను చెప్పినట్టు నీ చెయ్య చాచావనుకో, చెయ్యవరకే కాలుతుంది. వద్దు. లేదు, అరుచి గోల పెట్టావనుకో, ఇదిగో దీన్ని మొత్తం నీ మీద పోస్తాను. వద్దు శకుంతల. అప్పుడు నువ్వు ఈ లోకంలో ఉండవు, పై లోకంలో హ్యాపీగా నీ మొగుడుతో చక్కగా సంతోషంగా గడుపుదు గాని. వద్దు శకుంతల, వద్దు. సరే, నీకొక బెస్ట్ చాయిస్ ఇస్తున్నా. 5 అంకెలు లెక్క పెడతా. 6వ అంకె లెక్క పెట్టేలోపు చెయ్యి ఇలా చాచిపెట్టు. లేదంటే చెప్పానుగా, పైన నీ మొగుడు, కింద నువ్వు, పైకి. అర్థమైంది కదా? వద్దు శకుంతల, వద్దు. 1 2 3 4 5 లాభం లేదు. వద్దు శకుంతల, వద్దు. వద్దు శకుంతల, వద్దు. వద్దు శకుంతల. శకుంతల, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. దానికి ఉదాహరణ ఇదే. చూసావుగా, ఇందాక నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిలు నా చేతిలోకొచ్చింది. నువ్వొకటి తలిస్తే విదొకటి తలిచింది. అంకెలు లెక్క పెట్టావు కదూ. ఇప్పుడు నేను 5 అడుగులు వేస్తాను. 6వ అడుగు వేసేసరికి ఈ యాసిడ్ నీ ముఖం మీద పడుతుంది. అప్పుడు
నీ మొహం అంతా కాలిపోయి కురూపిలా తయారవుతావు. ఒకటి, వద్దు పిన్ని గారు, 2, వద్దు పిన్ని గారు, 3, వద్దు వద్దు 4, వద్దు పిన్ని గారు, ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు పిన్ని గారు, మీకు దండం పెడతా, వద్దు పిన్ని గారు. 5. నీ విషయం బయటపడేలోపు ఆర్య వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి. అలా రావాలంటే అప్ప చెప్పిన పనులు తొందరగా ఫినిష్ చేయాలి. అర్థమైందా? శకుంతలతో మాట్లాడుతుందేమిటి? అంతా కలిపి మళ్ళీ కలిసినప్పుడు ఇస్తాలే, వెళ్ళు.